మీకు గుర్తుపెట్టుకోండి రజనీ గారు, ఆ రోజు కేసీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఫామ్ హౌస్ సీఎం అని, ప్యాలెస్ సీఎం అని, ప్రగతి భవన్ దాటరని, ఆడ పెద్ద రాజభవనం కట్టుకున్నారని. ఇవాళ మీరేం చేస్తున్నారండి? మీరు సెక్రటరియట్కి వెళ్తున్నారా? అసలు పని చేస్తున్నారు? ఆన్సర్ చెప్పారు, మీరు విన్నారో లేదా? నేను వినలేదు, నా అదృష్టవశాత్తు వినలేదు. సెక్రటేరియట్కి రెగ్యులర్గా వెళ్తున్నాను, కమాండ్ కంట్రోల్ అనేది క్యాంప్ ఆఫీస్ కింద పెట్టుకున్నాను, రెగ్యులర్గా రివ్యూలు చేస్తున్నాను, ప్రజల మధ్య ఉంటున్నాను, ప్రజలతో బతుకుతున్నాను, రోజు కొన్ని వందల మందికి చూద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారో నవంబర్ 14 నాడు చూద్దాం. ఎందుకంటే 18 గంటలు చేసి నేను మొదటి నుంచి చెప్తుంది మళ్ళీ చెప్తా. కేసీఆర్ గారు ఎక్కడున్నారు అన్న దాంతో నిమిత్తం లేకుండా టైంకి రైతు బంధు వచ్చేది. కేసీఆర్ గారు ఎక్కడున్నారన్న దాంతో నిమిత్తం లేకుండా 24 గంటలు కరెంట్ వచ్చేది. కేసీఆర్ గారు ఎక్కడున్న వారి హయాంలో యూరియా టైంకి దొరికేది, రైతులు పడిగాపులు కాసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఎక్కడున్నా సంక్షేమ పథకాలు అందాయి, అభివృద్ధి ఆగలేదు. కానీ మీరు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పుకునే మీరు, ప్రజల్లోనే బతుకుతున్నానని చెప్పుకునే మీరు ఏది చేయలేకపోతున్నారు కదా. ఇది వాస్తవం కాదా? ఇది ప్రజల అనుభవంలో లేదా? నేను చెప్పేది తప్పైతే ప్రజలు మమ్మల్ని